టీశాట్ టీవీ, తెలంగాణ ప్రభుత్వము అండర్స్టాండింగ్ గాంధీని అర్థం చేసుకోవడం అనే చర్చా పరంపరలో రెండవ భాగంగా ఇంతకుముందు నేను గాంధీ యొక్క సత్యం అనేటువంటి ఆలోచన ఎన్ని స్టేజిల్లో ఎలా మారుతూ వచ్చింది, దానికి పునాదులు ఏమిటి అనేది చెబుతూ 1927-29 మధ్య గోరా గారితో చేసిన ఒక సుదీర్ఘ సంభాషణ తరువాత గాంధీ తనకు అంతకుముందు దేవుడే సత్యము, గాడ్ ఈజ్ ట్రూత్ అనే భావన నుంచి సత్యమే దేవుడు, ట్రూత్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ట్రూత్ నుంచి ట్రూత్ ఈజ్ గాడ్ అనే కన్వర్షన్కి లోనవుతాడు. ఇది ఎంటైర్ గాంధీయన్ ఫిలాసఫీ ఆఫ్ ట్రూత్, అంటే గాంధీ యొక్క సత్యం అనే తాత్వికని అర్థం చేసుకోవడానికి గాంధీ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశము మార్పు సమయము. ఎందుకంటే 1915 దాకా, అంటే 1893 నుంచి 1914 దాకా సౌత్ ఆఫ్రికాలో ఆయన భారతీయుల యొక్క హక్కుల కోసం పోరాడినప్పుడు అది ఒక సుదూరంగా ఉండే ఒక దేశం. అందులో భారతీయులు కేవలం 40,000 మంది. 40,000 మంది తమ స్వంత దేశానికి దూరంగా ఉన్నారు కాబట్టి వేల మైళ్ళుగా అందరూ ఖచ్చితంగా కలిసికట్టుగా ఉంటారు, అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకేదో ఒక కొత్త దేశంలో ఉన్నారు కాబట్టి కులం, మతం, భాష అనేటువంటి ప్రాంతం అనేటువంటి అభిప్రాయాలను దాటి కలవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక సహజమైన పరిణామం. అందువల్ల అక్కడ భారతీయులని ఏకీకృతం చేయడంలో గాంధీకి పెద్దగా సమస్యలు రాలేదు. ఒక 2-3 చిన్న చిన్న సమస్యలు వచ్చాయి అప్పుడు కూడా, కానీ వాటిని అత్యంత త్వరగా గాంధీ ఓవర్కమ్ కాగలిగాడు. ఎందుకంటే చిన్న సమూహము ఎక్కడో విదేశాల్లో ఉంది. అంటే మామూలుగా ఇప్పుడు మనం ఈ పరిస్థితిని మనము అమెరికాలో ఉండే భారతీయుల్లో, ఇంగ్లాండ్లో ఉండే భారతీయుల్లో, జర్మనీలో ఉండే భారతీయుల్లో చూస్తూ ఉంటాం. మనం అంటే తక్కువ మంది మనం ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పుడు కలిసి ఉంటాం. కానీ 1915 తర్వాత భారతదేశంలో విస్తృతంగా పర్యటిస్తూ, ఆ తర్వాత 1916 నుంచి కాంగ్రెస్ ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాలు తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత గాంధీ ముందు వచ్చినటువంటి సవాళ్ళు కొన్ని వేల రెట్లు. ఎందుకంటే ఇక్కడ ఆనాటికే బలమైనటువంటి రాజకీయ నాయకత్వాలు రకరకాల ఆలోచన ధోరణులతో ఉన్నాయి. అంటే ఒక్క కన్జర్వేటివ్స్ ఉన్నారు. అంటే కన్జర్వేటివ్స్ అంటే వాళ్ళు సాంప్రదాయవాదులు అనుకోవచ్చు, లేదా ఉన్న స్థితిని ఉంచాలి అనుకునేటువంటి వాదులు కావచ్చు. వాళ్ళు ప్రత్యేకంగా భారతదేశానికి స్వాతంత్రం అత్యంత అర్జెంటుగా రావాలని కోరుకోలేదు. ఒకవేళ వచ్చినా అది ప్రశాంతంగా, నెమ్మదిగా, ఒక్కొక్క మెట్టు సంస్కరణలు పొందుతూ ఏదో సుదీర్ఘ సమయం తర్వాత వచ్చినా పర్లేదు అనేటువంటి ధోరణిలో ఉన్నారు. అంటే మనకు భారతీయులుగా చదువుకున్న వాళ్ళకి బ్రిటిష్ ప్రభుత్వంలో గనక అవకాశాలు ఇస్తే అది చాలు మనకు, ప్రస్తుతానికి అది మనకు ఒక సంపూర్ణమైనటువంటి ఉన్నతికి దారితీస్తుంది. ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారు. రెండవ వర్గము సాయుధ పోరాటాలు చేసి హింస ద్వారా భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చుకోవాలి అనేటువంటి భావన వాళ్ళు ఉన్నారు. ఈ భావనలో కూడా మళ్ళీ ఇటు రైట్ వింగ్ ఉంటుంది, లెఫ్ట్ వింగ్ ఉంటుంది. అంటే 2 రకాల ఆలోచనలు ఎక్స్ట్రీమ్స్లో కూడా ఈ సాయుధ పోరాటాల ద్వారా భారతదేశంలో మార్పు తీసుకురావాలి, ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేయాలి, స్వతంత్రాన్ని సంపాదించాలనే ఆలోచనలు ఉన్నాయి. ఈ 2 కాకుండా ఇంకా అనేక ఆలోచనలు ఉన్నాయి. అంటే అప్పటికే భారతదేశంలో మెల్లమెల్లగా ఉదయిస్తున్న ప్రశ్న ఏమిటి అంటే, ఒకవేళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత మాత్రాన మాకేం ఒరుగుతుంది? మేము కొన్ని వేల ఏళ్లుగా ఈ సమాజంలో
పీడనకు గురైన వాళ్ళం. కాబట్టి మా పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆలోచనలు కూడా ఆనాటికే బలంగా వచ్చాయి. అలాగే బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు రాజరికంలోనూ అధికారంలోనూ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా 1857 మ్యూటినీ తరువాత కొన్ని ఇబ్బందులకు గురయ్యి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో సహకరించే జీవితాన్ని అలవాటు చేసుకొని ఉన్నారు. ఇక ఇవే కాకుండా ఇక్కడ ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళతో మాకేమీ పెద్ద భేదాభిప్రాయాలు లేవు, మేము హ్యాపీగా ఉన్నాం అనుకునేటువంటి ఒక పెద్ద మధ్యతరగతి ఉంది. ఇన్ని రకాల ధోరణులలో కాంగ్రెస్ అనేది ఏమిటి అంటే ఒక సమన్వయ సంస్థ. అది పొలిటికల్ పార్టీ కాదు. ఏ ఒక్క పాలిటిక్స్కి దాంతో సంబంధం లేదు. ఇది గాంధీ అర్థం చేసుకున్నంత అద్భుతంగా ఎవరు అర్థం చేసుకోలే. అందుకనే ఆయన కాంగ్రెస్ పార్టీ లోపల అంతర్గతంగా కమ్యూనిస్టులు పనిచేయవచ్చు, హిందూ మహాసభ వాళ్ళు పనిచేయచ్చు, మధ్య లిబరల్ డెమోక్రాట్స్ పనిచేయచ్చు, క్యాపిటలిస్టులు పనిచేయచ్చు, వర్కింగ్ క్లాస్ కూడా పనిచేయచ్చు, రైతులు పనిచేయచ్చు, రైతు కూలీలు పనిచేయచ్చు, వ్యాపారస్తులు పనిచేయచ్చు. ఇలా అన్ని రకాల సెక్షన్స్ని కాంగ్రెస్లో కలుపుకునేటువంటి ఒక అది కాంగ్రెస్ ఎస్టాబ్లిష్మెంట్లోనే అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చేసేది మిగతా దేశాలలో లాగా ఒక వర్గం మీద చేసే పోరాటం కాదు. ఒక కొలోనియల్ పవర్ మీద ఒక దేశము స్వతంత్రం కోసం చేస్తున్న పోరాటం. ఇది ప్రధానమైనటువంటి వైవిధ్యం. భారతదేశంలో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి రెవల్యూషన్స్కి, అది ఫ్రెంచ్ రెవల్యూషన్ కానివ్వండి, రష్యన్ రెవల్యూషన్ కానివ్వండి, అమెరికన్ రెవల్యూషన్ కానివ్వండి, ఇంకా ఇలా అనేక బ్రిటన్లో జరిగినటువంటి సివిల్ రెవల్యూషన్స్ కానివ్వండి. అయితే ఈ ప్రత్యేకతను చాలా జాగ్రత్తగా గమనించిన గాంధీ అన్ని రకాల వర్గాలని కలుపుకుంటూ పోయే ప్రయత్నం చేస్తూ వచ్చారు. దీనికి తొలినాళ్లలో ఆయన తయారు చేసుకున్నటువంటి సిద్ధాంతం ప్రకారం సత్యం, అహింస ఇవి ప్రధానమైనటువంటి పాత్రలుగా ఉద్యమం నడపాలి. అయితే ఆయనకి మొదటి టెస్ట్ ఎప్పుడొచ్చింది? తన యొక్క ఆలోచనకి, తన అనుకున్న సత్యానికి అతనికి మొదటి టెస్ట్ చౌరీ చౌరా ఇన్సిడెంట్లో వచ్చింది. అంటే 1924లో 22లో సివిల్ డిజొబీడియన్స్ స్టార్ట్ చేస్తే 24లో చౌరీ చౌరా సంఘటనలో ఒక పోలీస్ స్టేషన్ మీద భారతీయులు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ పోలీస్ పోలీసుని కూడా చంపేస్తారు. ఇప్పుడు ఈ ఉద్యమం తర్వాత కూడా ఉద్యమం అలాగే కనుక కొనసాగిస్తే గాంధీ యొక్క ప్రధానమైన ఫౌండేషన్ అంటే అహింస అనేది దెబ్బతిన్నట్టే. కాబట్టి గాంధీ ఏంటంటే ఇది ఒక హిమాలయన్ బ్లండర్. నేను నా దేశపు ప్రజలు శాంతియుత పోరాటాలకు ఇంకా సన్నిద్ధం కాకుండానే వాళ్ళని నేను అనవసరంగా సమరంలోకి లాగాను. కాబట్టి ఇంత ప్రమాదకరమైన కండిషన్ జరిగినాయి అని ఉద్యమాన్ని విరమింపజేస్తాడు. ఇక్కడ చాలా గొప్ప చర్చ జరుగుతుంది దేశమంతటా కూడా. కన్జర్వేటివ్స్ ఏమో చాలా ఆనందిస్తారు ఆ స్ట్రగుల్ ఫెయిల్ అయినందుకు, ఆగిపోయినందుకు. రెవల్యూషనరీస్ ఏమో ఉద్యమం ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు మానేస్తావా? అసలు ఉద్యమం మీద నీ కంట్రోల్ ఏమిటి? నువ్వు ఎలా ఒక నిరంకుశ ప్రభువుగా దాని మీద నీ ఆలోచనలు రుద్దుతావు? ఇది ఒక గొప్ప చర్చ. ఈనాటికి కూడా భారతదేశంలో ఈ చౌరీ చౌరా సంఘటనలో గాంధీ తన యొక్క ఉద్యమాన్ని ఆపేయడం అనేది ప్రధానమైన చర్చ. అయితే గాంధీ యొక్క ఆలోచనలో ఉండేటువంటి ఆ సత్యం అనే ప్రాతిపదిక, ఆ సత్యం అనే ప్రాతిపదికలో ప్రధానమైన అంశము అహింస. ఎందుకంటే ఇంతకుముందే నేను మీకు చెప్పాను, హింస ఎప్పుడైతే ఒక మార్గంగా తీసుకుంటామో అప్పుడు సత్యం అనేది సెకండరీ స్టేజ్కి వెళ్ళిపోతుంది. హింసలో గెలిచేది ఎప్పుడూ కూడా నీ బలము, నీ శారీరక బలము, నీ ఆయుధ బలం. ఎప్పుడైతే ఆయుధ బలాలు, శారీరక బలాలు గెలుస్తాయో అప్పుడు అది సత్యం కావచ్చు, కాకపోవచ్చు. అంటే సత్యం కాదు అని చెప్పలేము, కానీ సత్యం కావచ్చు, కాకపోవచ్చు. అది ఆయుధం వల్ల మాత్రమే విజయం మీకు దొరికి ఉండొచ్చు. ఈ సందర్భంగానే గాంధీ ఏమంటారంటే అహింసాయుతంగా జరగకపోతే గనక నేను ఈ ఉద్యమాన్ని ఆపేయాల్సిందే అని ఆపేస్తాడు ఆయన. మళ్ళీ భారతదేశంలో ఒక ప్రధానమైన ఘట్టంగా మనకు ఆయన యొక్క గాంధీ యొక్క సత్యాన్ని పరీక్షించే సమయం ఎప్పుడు అంటే ఆయన 1930లో ఉప్పు సత్యాగ్రహం చేస్తారు. ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు
ఆయన ఈసారి తన ఆశ్రమంలో కొన్ని వందల మందిని సత్యాగ్రహీలుగా శిక్షణ ఇచ్చి ఉంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయనకు ఒక ట్రైన్డ్ క్యాడర్ ఒకటి ఉంది, సత్యాగ్రహీలు అనేటువంటి వాళ్ళు. ఈ సత్యాగ్రహీల ద్వారా ఈ ఉద్యమాన్ని నిర్మించాలి అనుకుంటాడు. అది చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు ఈ ఉద్యమాన్ని చూసి ఆశ్చర్యపోయినాయి అనే మాట మన అందరం వింటాం. ఎందుకంటే వెబ్ మిల్లర్ అనేటువంటి ఒక అమెరికన్ జర్నలిస్టు, రిపోర్టరు ఈ ఉప్పు సత్యాగ్రహం టైంలో ఇండియాలో ఉంటాడు. ఆయన క్షణం ఈ ఉప్పు సత్యాగ్రహం యొక్క వార్తలని అమెరికాకి చేరవేస్తూ ఉంటాడు. అంటే సత్యాగ్రహీలు ముందు ఒక 10 మంది ముందుకు వస్తారు, పోలీసు వాళ్ళు వాళ్ళని కొడతారు, వీళ్ళు చేతులు కూడా ఎత్తరు, పడిపోతారు. వాళ్ళని తీసుకెళ్ళడానికి మళ్ళీ సేవకులు వస్తారు, కార్యకర్తలు, వాళ్ళు ఈ శరీరాలను తీసుకెళ్తారు, మళ్ళీ ఇంకో 10 మంది ముందుకు వస్తారు. ఇది అసలు అన్ఇమాజిన్, ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి ఒక మాస్ ఉద్యమము అహింస ద్వారా జరగగలదు అంటే ఇది ఇది అద్భుతంగా జరిగిందా, ఎంత విస్తృతితో జరిగింది అనేటువంటి మాట పెడితే ఒక పాసిబిలిటీ ఉంది. అంటే అప్పటిదాకా ప్రపంచ రాజకీయ శాస్త్రంలో అధికారం సంపాదించడము అంటే కేవలం హింస మాత్రమే ఒక ఆధారం. హింస కాకుండా అధికారాన్ని సంపాదించేటువంటి ఆలోచన ఆనాటి రాజకీయ సిద్ధాంతవేత్తలు ఎవరూ చేయలేదు. తరువాత అధికారం కోసం మీరు ఏ దారైనా తీసుకోవచ్చు. అంటే ఇది ఒక్క పర్టికులర్గా ఈ మార్గం ద్వారానే అధికారానికి వెళ్ళాలి అంటే, అధికారంలోకి వెళ్ళటానికి మార్గం ఇంపార్టెంట్ కాదు, అధికారం సంపాదించడం అంటే దాని యొక్క అంతిమ ధ్యేయం ఎండ్. తుది ఫలితం కనుక అధికారం వస్తే మార్గం మీరు ఏది తీసుకున్నా పర్లేదు. ఇక్కడ గాంధీ ఎండ్స్ అండ్ మీన్స్ అంటే గమ్యాలు మార్గాలు అనే ఒక చర్చ పెడతాడు. చాలా అద్భుతమైన చర్చ. ఎందుకంటే ఈ సత్యం అనేటువంటి కాన్సెప్ట్లో ఈ ఎండ్స్ అండ్ మీన్స్ అనేటువంటి కాన్సెప్ట్ కనుక లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది. అంటే ఏదో ఒక మార్గం ద్వారా కనుక మీ సత్యం ఎస్టాబ్లిష్ అయితే అది సత్యం కాదు, దానికి సరైన మార్గం ఉండాలి. సత్యానికి తగినంత సరిపోయినటువంటి మార్గమే ఉండాలి. ఆ సరిపోయిన మార్గమే నాన్ వైలెన్స్. అంటే ఇది గాంధీ యొక్క ఈ ఎండ్స్ అండ్ మీన్స్ అనే డైలాగ్. అంటే గాంధీ ఎండ్స్ అండ్ మీన్స్ అనే డైలాగ్ని కేవలం తన సొంతంగా ప్రతిపాదించాలని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఎందుకంటే దీనికి భారతీయ తత్వశాస్త్రంలో విపరీతమైన చర్చ ఉంది. అంటే మార్గం గనక సరైనది కాకపోతే నీవు సంపాదించే ఫలితం గొప్పదైనా సరే అది ఉపయోగపడదు అనే మాట భారతీయ తత్వశాస్త్రంలో ప్రధానంగా ఉంది. అయితే అంతకంటే ఎక్కువగా బలంగా ఈ మాటను చెప్పిన వారు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద చాలాసార్లు ఈ ఎండ్స్ అనే మీన్స్ అనే డైలాగ్ని బలంగా చెప్తారు. గాంధీ కూడా ఈ వివేకానంద రచనల ద్వారా ఎండ్స్ అండ్ మీన్స్ అనేటువంటి మాటని తీసుకున్నట్టుగా మనకు కొన్ని రెఫరెన్సెస్ కనబడతాయి. ఇలా అంటే ఇప్పటిదాకా సత్యం అనేది, అహింస అనేది ఒక మార్గము. ఎందుకు మార్గము అంటే ఈ ఎండ్స్ అండ్ మీన్స్ అనే డైలాగ్ అంటే మన గమ్యానికి చేరే మార్గము. ఈ రెండిటి చర్చ మరింత గాంధీ సత్యాన్ని 1922 చౌరీ చౌరా ఇన్సిడెంట్ ద్వారా చర్చకు తీసుకొచ్చింది. మొత్తం ఆనాటి 1924 నుంచి మళ్ళీ ఉప్పు సత్యాగ్రహం జరిగేదాకా ప్రధానమైన చర్చ ఈ ఎండ్స్ అండ్ మీన్స్ అనే దాని ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఉప్పు సత్యాగ్రహం ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనాన్ని కలిగిస్తుంది. ఎంత సంచలనాన్ని కలిగిస్తుందంటే అమెరికన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడి బ్రిటిష్ ప్రభుత్వం వైపు చూస్తుంది, ఏం జరుగుతోంది మీ ఇండియాలో. అమెరికా నుంచి చాలామంది మేధావులు ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి, యూరోప్ నుంచి ఇండియాకి రావడం మొదలు పెడతారు, ఏం జరుగుతోంది ఇక్కడ అని తెలుసుకోవడానికి. అంటే ఇంత విస్తృతమైనటువంటి చర్చను క్రియేట్ చేసినటువంటిది ఈ సాల్ట్ సత్యాగ్రహ. సాల్ట్ సత్యాగ్రహ ఒక రకంగా చెప్పాలి అంటే గాంధీ యొక్క అహింసా ఉద్యమాలలో అత్యంత ప్రభావమైనటువంటి ఉద్యమం. అయితే ఆ ఉద్యమం తరువాత మీకు జరిగిన 2 పరిణామాలు అంతకుముందే చర్చకు ఉంటుంది. అంతకుముందే ఒక చర్చ జరిగింది. ఏంటంటే భారతదేశపు ప్రభుత్వంలో, బ్రిటిష్ ప్రభుత్వంలో కొన్ని రిఫార్మ్స్ పెడతాము, మీరు మాతో చర్చలకు రండి అని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అంటాం మనం. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ 1930, 1931, 33లో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్గా జరుగుతాయి. కానీ మనకు తెలిసిన ప్రధానమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1, 2. ఎందుకంటే మొదటి దానికి కాంగ్రెస్ వెళ్ళలేదు, బాయ్కాట్ చేస్తుంది. రెండవ దానికి గాంధీ కాంగ్రెస్ యొక్క సోల్ రిప్రజెంటేటివ్గా అంటే ఏకైక ప్రతినిధిగా కాంగ్రెస్ తరఫున అతను హాజరవుతారు. అయినప్పుడు ఆ
సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చాలా విచిత్రమైనటువంటి విషయాలు జరుగుతాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ముస్లింలని రిప్రజెంట్ చేసేటువంటి పార్టీలు, ముస్లిం లీగు, అలాగే జైన్లని, బుద్ధిస్టులని, ఆంగ్లో ఇండియన్స్ని, ఇంకా అనేక రకాల అలాగే డిప్రెస్డ్ క్లాసెస్ రిప్రజెంట్ చేసేటువంటి అంబేద్కర్ గారు, వీళ్ళంతా కూడా ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే గాంధీ ఈజ్ నాట్ ద సోల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా. అలాగే హిందూ మహాసభ వాళ్ళు కూడా హీ ఈజ్ నాట్ ద రిప్రజెంటేటివ్ ఫర్ ది హిందూస్ అనేటువంటి ఒక మాట. వాళ్ళేమో యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఓన్లీ ఫర్ ది హిందూస్, నీవు కేవలం హిందువులకు మాత్రమే రిప్రజెంటేటివ్ అంటే హిందూ మహాసభ వాళ్ళు హిందువులకు కూడా ఈయన రిప్రజెంటేటివ్ కాదంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీ ఒంటరి. ఇప్పుడు ఆయన తిరిగి వస్తాడు. ఆ తర్వాత 1932లో మీ అందరికీ తెలుసు పూనా ఒడంబడిక అని ఒకటి జరుగుతుంది. ఈ వాటికి కూడా అదొక కంటెన్షియస్ ఆర్గ్యుమెంట్. అది భారతదేశంలో డిప్రెస్డ్ క్లాసెస్కి తర్వాత ఈ గాంధీకి మధ్య ఒక అగాధం ఏర్పడడంలో ఒక ప్రధానమైనటువంటి అంశము. దాని గురించి మళ్ళీ ఎప్పుడో వివరంగా చర్చించుకోవాలి. అయితే ఇది రెండవ ఎక్స్పెరిమెంటు. సత్యంకు సంబంధించినటువంటి గాంధీ ప్రయత్నాల్లో ఇది ఒక రకంగా చెప్పాలంటే రెండవ వైఫల్యం. అంటే ఆయన జీవితంలో చౌరీ చౌరా ఇన్సిడెంట్ తర్వాత ఈ రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో జరిగిన అనుభవాలు చాలా విచిత్రమైనవి. మొత్తం గాంధీ యొక్క అంటే అప్పటిదాకా గాంధీ మతాతీతంగా, వర్గాతీతంగా, కులాతీతంగా, తర్వాత ప్రాంతీయాలకు అతీతంగా భారతదేశాన్ని మొత్తం సమన్వయపరచాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది భయంకరమైనటువంటి సెట్ బ్యాక్ తీసుకున్న ఒక టైం అది. ఆ తర్వాత ఆయన 1934 నుంచి మళ్ళీ 1942 దాకా ఇక ప్రత్యేకంగా భారతదేశంలో ఉద్యమాలంటూ ఏమీ ఉండవు, చర్చలు మాత్రం జరుగుతూ ఉంటాయి. ఈ లోపల సెకండ్ వరల్డ్ వార్ ఇంటర్ఫేర్ అవుతుంది. సెకండ్ వరల్డ్ వార్ టైం యొక్క మధ్య స్థితిలో ఆయన ఒకానొకసారి క్విట్ ఇండియా మూమెంట్ అనేటువంటి ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఇది మళ్ళీ భారతదేశపు స్వాతంత్ర పోరాటాన్ని ఒక మలుపు మలిచినటువంటి ఒక సంఘటన. అంటే ఆగస్ట్ 8, 1942లో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం క్విట్ ఇండియా అనేటువంటి మూమెంటు ఇది ఒక చారిత్రకమైన అంశం. దీని తరువాత ఇక ఆనాడు అంటే అంతకుముందు గాంధీ యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ అహింస, ఆయన యొక్క అహింస అనేటువంటి మాటకి ఆయన ఇచ్చుకున్న అండర్స్టాండింగ్కి యాక్చువల్గా చాలా వివిధ రూపాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా గొప్ప చర్చ కూడా అహింస, గాంధీ యొక్క కాన్సెప్ట్ ఆఫ్ అహింస. ఎందుకంటే ఒకసారి సెకండ్ వరల్డ్ వార్లో పోలిష్ పీపుల్ కొంతమంది గాంధీకి ఉత్తరం రాస్తారు, మీరు అహింస అంటున్నారు, మేము భయంకరమైనటువంటి ఈ జర్మనీ దాడికి లోనవుతున్నాం, మేము అహింసను ఎలా ఫాలో కావాలని. ఆయన మీరు ఆయుధాలతో చేసేటువంటి పోరాటం సరైనదే, అది కూడా అహింసలో భాగమే అంటాడు. ఇది చాలా విచిత్రమైన స్టేట్మెంట్. అలాంటి ఒక 3-4 సంఘటనలు ఉంటాయి గాంధీ యొక్క లైఫ్లో. ఆడవాళ్ళు కొంతమంది మగవాడు నా మీద దాడి చేస్తే నేనేం చేయాలంటే, మీకు సహజంగానే భగవంతుడు గోళ్ళు అనే ఒక బలమైన ఆయుధం ఇచ్చారు కదమ్మా, అవసరమైతే ఆ వ్యక్తిని గాయపరిచినా సరే మిమ్మల్ని మీ కాండక్ట్ని మీరు నిరూపించుకోవాలి అంటాడు. ఇటువంటి మాటలన్నీ కూడా చాలా విచిత్రం. ఏంటంటే గాంధీ యొక్క అహింసా ప్రపోజిషన్లో చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు. ఇప్పుడు ఏది ఏమైనా కానీ క్విట్ ఇండియా మూమెంట్ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం అనేది ఆల్మోస్ట్ ఆల్ నిర్ణయం అయిపోయింది. ఇక ఆ తర్వాత జరిగిన చర్చలన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ 1946 వచ్చేప్పటికీ దాదాపు భారతదేశం అంతా కూడా అట్టుడికిపోతుంది. మత సంఘర్షణలు చాలా తీవ్ర స్థాయికి చేరిపోయాయి. ఎంత తీవ్ర స్థాయికి చేరిపోయాయంటే 1946 డిసెంబర్ 6వ తారీఖున మొదటిసారి 9వ తారీఖున మొదటిసారి కలిసినటువంటి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ 1947 మధ్యకాలంలో సెషన్స్ పెట్టుకుంటే చాలామంది రాజ్యాంగ పరిషత్ మెంబర్స్ సెషన్ హాలులోకి పోలేనంత వైలెంట్ వాతావరణం ఉంటుంది అక్కడ ఢిల్లీలో. కొన్ని వందల వేల మంది ఇటు అటు కాంతిశీకులుగా వస్తూ ఉంటారు. ఈ సమయంలో గాంధీ యొక్క సత్యము, గాంధీ యొక్క ఫిలాసఫీ అంతా మరి ఒక్కసారి టెస్ట్కి గురైంది. ఇప్పుడు గాంధీ అసలు మత సామరస్యం అనేది నాకు స్వాతంత్ర పోరాటం కంటే కూడా ఇంపార్టెంట్ అంటాడు. భారతదేశంలో మత సామరస్యం అనేది అత్యంత విలువైనటువంటి అంశము, ఇది నాకు స్వాతంత్ర పోరాటం కంటే ముఖ్యమైనది అని 1947 15th ఆగస్టున ఎర్రకోట మీద నుంచి నెహ్రూ గారు
ట్రస్ట్ విత్ డెస్టినీ అనేటువంటి గొప్ప ఉపన్యాసం ఇచ్చి స్వాతంత్ర సంబరాలు చేసుకుంటుంటే, గాంధీ మాత్రం కల్కటాలో ఒక చిన్న రూములో మనకు చాలా సింబాలిక్గా చూపిస్తారు. ఏది మన గాంధీ అనేటువంటి ఇంగ్లీష్ ఫిల్మ్లో ఒక ఫ్లాగ్ లేనటువంటి కర్ర ముందు కూర్చొని ఉంటాడు విషాదంగా. ఇది చాలా గొప్ప సంఘటన. అంటే ఆ గొప్ప సింబాలిక్ ప్రొటెస్ట్ అంటాం మనం. అంటే ప్రొటెస్ట్లలో సింబాలిక్ ప్రొటెస్ట్ అనేటువంటిది. ఇది నేను అంత ఆనందంగా స్వాతంత్రంగా తీసుకోవటం లేదు. ఎప్పుడైతే కొన్ని కోట్ల మంది, వేల మంది, లక్షల మంది రోడ్ల మీద ఒకళ్ళనొకళ్ళు హత్యలు చేసుకుంటున్నారో అది స్వాతంత్రం కాదు. బహుశా నా డ్రీమ్ ఎక్కడో ఫెయిల్ అయింది అని ఒక తీవ్రమైనటువంటి డిసప్పాయింట్మెంట్స్ లోనయ్యి ఆయన బెంగాల్, నౌఖోలి, నార్త్ ఈస్ట్లలో కంటిన్యూస్గా మత సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పనిచేస్తారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే గాంధీ యొక్క జీవితానికి మొత్తానికి, ఆయన ఫిలాసఫీ మొత్తానికి ఒక టెస్ట్ పెట్టింది. ఇలా జరిగినటువంటి గాంధీ జీవితం, సత్యం అనేది ప్రతి స్టేజ్లో అంతకు ముందున్నటువంటి ప్రీవియస్ స్టేజ్ నుంచి ఉన్నత స్థితికి వెళుతోంది. ఇది మనం ప్రధానంగా గాంధీ యొక్క సత్య ప్రయోగంలో గమనించాల్సింది. ఎందుకంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటువంటి గాంధీ యొక్క ఆటోబయోగ్రఫీని కనుక చదివితే అది ఆయన చిన్నతనంలోని కొన్ని రిఫ్లెక్షన్స్ను మాత్రమే చెబుతుంది. కానీ యాక్చువల్గా గాంధీ యొక్క శ్రమ సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, సత్యం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడం అనేది ఒకసారి 1894లో రాజ్చంద్ బాయ్తో జరిగినటువంటి చర్చల్లో తెలుస్తుంది. రెండవసారి భారతదేశంలోకి వచ్చి ఆయన 1924లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ మూడవసారి మనకి గోరాతో జరిగినటువంటి చర్చలు తెలుస్తుంది. అలాగే రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన అండర్గోయినటువంటి డిసప్పాయింట్మెంట్లో తెలుస్తుంది. కానీ ఇదే సమయంలో ఇంకొక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. అంటే మనకు రొమాన్ రొలాండ్ అని ఒక గొప్ప ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఉంటాడు. ఆ నాటక రచయిత, ఫిలాసఫరు. అప్పటికే భారతదేశానికి ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు ఆయన. ఎప్పుడు అసలు ఆయన జీవితంలో భారతదేశానికి విజిట్ చేయలేను. కానీ అప్పటికే ఆయన రామకృష్ణ పరమహంస మీద, వివేకానంద మీద, మహాత్మా గాంధీ మీద 3 పుస్తకాలు రాసి ఉన్నారు, డిఫరెంట్ బుక్స్. అంటే ఆయన భారతదేశానికి ఒక్కసారి కూడా రాకపోయినా కానీ భారతదేశంలో ఉండేటువంటి ఈ 3 వ్యక్తుల పట్ల అపారమైనటువంటి ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నాడు ఆయన. చేసుకొని వీళ్ళ ముగ్గురి మీద పుస్తకాలు రాశాడు. ఇప్పుడు ఈ రొమాన్ రొలాండ్ అనే అతనికి ఒక యంగ్ గర్ల్, ఆమె యాక్చువల్గా ఒక బెథోవెన్ అనేటువంటి ఒక జర్మనీ మ్యూజిషియన్కి అరివీర భయంకరురాలు. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, నాకు బెథోవెన్ అంటే మహాభక్తి, నేను బెథోవెన్ చనిపోయిన ప్లేస్కి వెళ్ళి అక్కడే జీవితం అంతా గడపాలనుకుంటున్నాను అని ఈ రొమాన్ రొలాండ్తో చెప్తుంది. అప్పుడు రొమాన్ రొలాండ్ ఏమంటాడంటే, అక్కర్లేదు, భారతదేశంలో ఇంకొక బెథోవెన్ ఉన్నాడు, అతను తన రాట్నంతో ఒక గొప్ప మ్యూజిక్ని క్రియేట్ చేస్తున్నాడు, సమాజంలో అహింస సత్యం అనే పేరుతో ఒక గొప్ప మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాడు, కాబట్టి అతన్ని వెళ్ళి అతనితో కలిసి పనిచేయండి అని ఆమెకు అడ్వైజ్ ఇస్తారు. ఆమె ఇండియాకు వచ్చి గాంధీతో ఉంటుంది. ఆవిడ పేరే మీరాబాయ్. ఈ మీరాబాయ్ ఏం చేస్తుందంటే, ఈ రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫెయిల్ అయిన తర్వాత గాంధీ చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నప్పుడు ఇతన్ని ఒకసారి మీరు రొమాన్ రొలాండ్ని కలుద్దాం మనము అని ముందే ప్లాన్ చేసుకొని ఉంటుంది. రొమాన్ రొలాండ్ ఇంటికి తీసుకెళ్తుంది. రొమాన్ రొలాండ్ ఇంట్లో గాంధీ యూరోప్లో ఉన్నటువంటి ఆనాడు యూరోప్లో ఉన్నటువంటి అతి గొప్ప మేధావులు, ముఖ్యంగా వార్ని వ్యతిరేకించేవాళ్ళు, యుద్ధాన్ని వ్యతిరేకించేవాళ్ళు, శాంతిని ప్రతిపాదించేవాళ్ళు అనేక మంది రచయితలు, కవులు రొమాన్ రొలాండ్ ఇంట్లో గాంధీతో 7 రోజుల పాటు సుదీర్ఘమైన చర్చ చేస్తారు. ఆ చర్చలలో మళ్ళీ ఒకసారి సత్యం అంటే ఏమిటి, సౌందర్యం అంటే ఏమిటి, కవిత్వం అంటే ఏమిటి అని చర్చలు వస్తాయి. ఆర్ట్ అంటే ఏమిటి, కళలంటే ఏమిటి అని. అయితే గాంధీ చాలా స్ట్రాంగ్గా చెప్తాడు, కళలు అనేవి, కళలు, సాహిత్యము, ఇంకా ఏదైనా సరే జీవితంలో ఉన్నటువంటి ఏ అంశమైనా సరే అది కనుక సత్యానికి కనుక ప్రాతిపదికగా లేకపోతే అది నిలబడదు. అప్పుడు ఫ్రెంచ్ రైటర్స్ ఏమంటారంటే, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది, ఎందుకంటే సాహిత్యం అంటేనే మేము ప్రకృతిని చూస్తూ ఒక గొప్ప సౌందర్యాన్ని క్రియేట్ చేస్తాం. అంటే ప్రకృతిలో ఉండేదంటే ఒక మొక్కను తీసుకుంటే, ఒక తీగను తీసుకుంటే మేము కవిత్వం రాస్తాం. ఒక వెన్నెల గురించి కవిత్వం రాస్తాం. రాసేప్పుడు అతిశయోక్తులకు పోతాం.
కళల్లో ఈ అతిశయోక్తి లేదా కొంత సౌందర్యాన్ని కలిగించడం కోసం మేము కొంచెం ఎక్కువ రాస్తాం. కాబట్టి దీన్ని మీరు ఎలా దీన్ని చూస్తారు అంటే, ఆయన అదే అంటాడు గాంధీ. ఎప్పుడైతే మీరు కళల పేరుతో, అతిశయోక్తి పేరుతో అసత్యాన్ని గనక మెర్జ్ చేస్తే అది నిజమైన కవిత్వం కాదు, నిజమైన సాహిత్యం కాదు. ఇది ఈ రొమాన్ రోలాండ్ గాంధీ చర్చలు సుధీంద్ర కుల్కర్ణి అని ఒక గొప్ప స్కాలరు, ఆయన ది మ్యూజిక్ ఆఫ్ ది వీల్ అనుకుంటాను అనే పేరుతో ఒక పుస్తకం రాస్తారు 2010-11లో. చాలా గొప్ప పుస్తకం. దాంట్లో ఈ రొమాన్ రోలాండ్ యొక్క చర్చలు, దాంట్లో సత్యానికి ఆయన తీసుకున్నటువంటి మీనింగు, అలాగే సత్యం శివం సుందరం అనే మాటని అక్కడే ఇంటర్ప్రిట్ చేస్తాడు ఆయన. అంటే సత్యం అనేది అదే సుందరం, సత్యం శివం సుందరం అదే మంచిది. శివం అంటే మంచిది, సత్యమే శివం, సత్యమే సుందరం. సత్యం అనేది లేకపోతే శివం అనే సుందరం అనేది ఉండదు అనే ఒక ప్రతిపాదన చేస్తాడు. అలాగే యూనివర్సల్ సత్యం అంటే అప్పుడు వాళ్ళు ఫ్రెంచ్ మేధావులు అడుగుతారు, ఏంటి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మరి యూనివర్సల్ సత్యం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే యూనివర్సల్ సత్యం అనేది ఒకటి ఉంటుంది, కానీ ప్రతి మనిషికి సత్యాన్ని తనకు తానుగా ఆవిష్కరించుకునేటువంటి హక్కు కూడా ఉంటుంది. అందుకే ఆయన ఏమంటాడంటే, మా భారతదేశంలో మేము ఒక భగవంతుడిని ప్రార్థించేప్పుడు సహస్రనామాలు జపిస్తాం. సహస్రనామాలు అంటే అర్థము 1000 అని కాదు, కొన్ని వేల నామాలు అవ్వచ్చు. అయితే ఎందుకంటే ఏ రూపంలో అయినా సరే నేను భగవంతుని చూడగలను కాబట్టి సత్యం అనే దానికి మేము అంటే విభిన్న కోణాల నుంచి కూడా సత్యాన్ని దర్శించగలం అనేటువంటి అర్థం తీసుకుంటాము అని. అసలు ఆ చర్చలు అనేది భారతీయ తాత్వికత, భారతీయ జీవన విధానము, భారతీయ ఆలోచన విధానంలో సత్యానికి అహింసకు ఉన్నటువంటి స్థానము, ఇవన్నీ చాలా గొప్పగా చర్చకు గురవుతాయి. అందువల్ల గాంధీని అర్థం చేసుకునే ఒక ఇంపార్టెంట్ ఫేజ్ కూడా ఒకటి ఏంటంటే సత్యం అనేదాన్ని ఈ రొమాన్ రోలాండ్ అండ్ గాంధీకి జరిగినటువంటి చర్చలు. ఆ తర్వాత అల్టిమేట్గా ఆయన 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 జీవితమే ఒక సందేశం అనే ఒక మాట ఉంటుందంటే, నీ జీవితం మొత్తం మీద నువ్వు ఇచ్చే సందేశం ఏమిటి అని ఎవరైనా ఆయన అడిగితే జీవితమే సందేశం అనేవాడు. ఇంకొకటి ఏంటంటే 1930స్లో ఒక బ్రిటిష్ ఇంటలెక్చువల్ కూడా కాదు, బ్రిటిష్ మిషనరీ గాంధీకి ఒక ఉత్తరం రాస్తాడు. ఉత్తరం కూడా కాదు యాక్చువల్లీ, తనే ఒక ఇంగ్లాండ్లోని ఒక పత్రికలో ఒక వ్యాసం రాస్తాడు. మేము గాంధీని చాలా గొప్ప ఒక జీసస్ తర్వాత ఒక రెండో వ్యక్తిగా భావించాము. ఈయన ఏమిటి స్వాతంత్ర పోరాటం అని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళని వ్యతిరేకించండి, ఇంగ్లీష్ వాళ్ళు బయటకు పంపించండి అంటున్నాడు అని ఒక రాస్తే దానికి జవాబుగా గాంధీ అంటాడు, ఆధునిక జీవితంలో రాజకీయాల యొక్క సిగ్నిఫికెన్స్ని అర్థం చేసుకోకపోతే, అందులో పార్టిసిపేట్ చేయకపోతే ఎంత సాధువైనా, ఎంత మహానుభావుడైనా, ఎంత మేధావైనా తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్టే. సత్యంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఏమిటి అంటే, దైనందిన జీవితంలో నీ చుట్టూ జరుగుతున్న సమాజంలో జరిగేటువంటి వాటిని నీవు ప్రత్యక్షంగా భాగం తీసుకోవాలి. ఇది సత్యం యొక్క మరొక అపురూపమైనటువంటి విలువ. సారాంశంగా ఏంటంటే, గాంధీ యొక్క సత్యము అంటే ఏమిటంటే, సత్యం అనేది ఇండివిజిబుల్, అంటే దాన్ని మీరు ముక్కలు చేయలేరు. సత్యం అనేది ఒక ఇంటెగ్రేటెడ్ ఐడియా. దాన్ని మీరు పట్టుకోవడము అంటే ఇక మిగతా అన్ని అంశాల్లో మీరు మంచి మార్గం వైపు వెళ్తున్నట్లు లెక్క. ఇది గాంధీ యొక్క సత్యం అనేటువంటి కాన్సెప్ట్కి సారాంశము. ఇది ఎదిగినటువంటి తీరు.